తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఎకరం చొప్పున 6,000 రూపాయలు పంట పెట్టుబడుల సాయం కింద రైతన్నల ఖాతాలలో 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు మనకి రెండు సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయల నిధులు ఒకేసారి ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయనున్నారో మనకి జిల్లాల లిస్ట్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఖచ్చితంగా రైతులు ఇటువంటి రెండు అప్డేట్స్ చేయించుకుంటేనే రైతుల ఖాతాలలో ఈ రోజు నుంచి విడుదల అయ్యేటువంటి ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని వెల్లడించడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో దాదాపు 9,500 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలలోనైతే రిలీజ్ అయితే చేయాలి. ఇక ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలలో జమ కాలేదని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక దాదాపు అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. ఇక కొన్ని టెక్నికల్ గ్లిచ్ ద్వారా సర్వర్ డౌన్ల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయలేకపోయామని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ డబ్బులు కాగా ఫిబ్రవరి 17 నుంచి రిలీజ్ చేయాల్సిన అవకాశాలు అయితే ఉండే. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల రైతు భరోసా డబ్బులు ఎకరానికి 12,000 రూపాయల నిధులు అనేది ముందుగా ఏ జిల్లాలలో జమ చేయనున్నారో, ఎటువంటి రైతుల ఖాతాలలో జమ చేయనున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా 500 రూపాయల బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి కానీ చాలామందికి రైతు భరోసా డబ్బులు జమ అవుతా లేదని అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే లైక్ చేయండి. కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయలు రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది. ఇక ఈ డబ్బులు కాగా ఫిబ్రవరి 17 నుంచే జమ చేయాల్సిందిగానే అయితే ఉండే. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ద్వారా, నిధుల సర్దుబాటు ద్వారా, సర్వర్ డౌన్ ద్వారా, టెక్నికల్ గ్లిచ్ ద్వారా ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయలేకపోయామని అయితే వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి, ఆర్థిక శాఖ నుంచి డబ్బులను అయితే మనకైతే తెచ్చుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో 9,500 కోట్ల రూపాయలు, 1,40,00,000 మంది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే ఇటువంటి రెండు అప్డేట్స్ మీరైతే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే రైతులు డబ్బులు ఖాతాలలో ఖాతాని ఇచ్చారో ఆ బ్యాంక్ ఖాతాకి మీరైతే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అయితే తప్పకుండా చేయించుకొని ఉండాలి. పోయినసారి చేయించుకొని ఉన్నటువంటి వారు కూడా ఈసారి మరలా దాన్ని అప్డేట్ అనేది చేయాలి. లేదంటే అది సరిగ్గా ఉందా అని కూడా చెక్ చేసుకోండి. ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ కూడా మీరైతే చేయించుకోండి. ఈ అప్డేట్స్ ఎవరైతే చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసిన వెంటనే ఎటువంటి అవకతవకలు లేకుండా ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ రోజు నుంచి మొదలుకొని తెలంగాణలో రాబోతున్నటువంటి మార్చి 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో 100% ఈ రైతు భరోసా డబ్బుల్ని జమ చేయబడతాయని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.